19వ శతాబ్దంలో దంతనాల నాగేశ్వర శాస్త్రి గారు వీరు రచించినటువంటి రచనల్లో అమృత భాండారము, నాగరాకాండము, మూలస్తంభము, రథాధికరణము అనేటటువంటి రచనలు చేశారు. ఇవి విశ్వబ్రాహ్మణ కుల సంబంధమైనటువంటి రచనలు. అంతేకాకుండా విశ్వబ్రాహ్మణ కుల సంబంధమైనటువంటి దేవ దానవ శిల్ప నిర్మాణకారులుగా విశ్వబ్రాహ్మణులు ఉన్నారు అని చెప్పడానికి ఆధారమైనటువంటి ఆధారాలు ఎన్నో కూడా వీరి రచనల్లో మనకు లభిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా 1890లో వచ్చినటువంటి శ్రీ బసవన్న గారు కంచీపురి ఎంప మదాంబ ఫలదాయిని అనేటటువంటి మకుటంతో ఒక శతకాన్ని రచించారండి. ఈ రచనలో విశ్వబ్రాహ్మణులే కాకుండా ఇంకా అనేక మంది అయినటువంటి వారు, దేవి భక్తులైనటువంటి వారు, కంచీపుర వాసులైనటువంటి వారు తెలుసుకోదగినటువంటి కంచీపురానికి సంబంధించినటువంటి విశ్వబ్రాహ్మణుల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసేటటువంటి ఒక పద్యాలు ఎన్నో కూడా మనకు ఈ శతకంలో లభిస్తూ ఉన్నాయి. ఇక 1901వ సంవత్సరంలో బ్రహ్మశ్రీ స్వర్ణ సుబ్రహ్మణ్య కవి గారు రచించినటువంటి పార్వతీ పరిణయం అనేటటువంటి ఒక హరికథ కూడా మనకు లభిస్తూ ఉంది. ఈ హరికథలో కూడా పార్వతీ పరిణయ సందర్భంలో విశ్వకర్మ చేసినటువంటి 32 రకాల వాయిద్యాలు ఆమె కోరడం, ఈ వాయిద్యాలతో తన వివాహం జరగాలని కోరడం, అదే విధంగా ఆ వాయిద్యాలకి సంబంధించినటువంటి వాయిద్య సృష్టి, తర్వాత విశ్వబ్రాహ్మణులుగా ఉన్నటువంటి వృత్తికారులుగా ఉన్నటువంటి వారికి బదులుగా ప్రతివృత్తికారులుగా ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి వడ్డంగి వారికి బదులుగా ఇంకొక మేదరి వడ్డంగి వారు, కంచరి వారు, ఇట్లా ఆశ్రిత కులాలు కాదు, ఇవేంటంటే అనుబంధ కులాలుగా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు కారు, వీళ్ళకి గోత్రనామాలు వేరు, వాళ్ళకి గోత్రనామాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ పంచానన విశ్వబ్రాహ్మణులైనటువంటి వృత్తికారులు వేరు, వాళ్ళు వేరు అని చెప్పేటటువంటి మాటకి ఆధారమైనటువంటి రచనలు ఇది చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క పార్వతి మంగళ సూత్రాలతో సహా ఆమె కావలసినటువంటి ఆభరణాల యొక్క సృష్టి, ఆమె విశ్వకర్మని కోరినటువంటి విధానం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పార్వతీ పరిణయంలో లభిస్తాయి. అంటే వాయిద్యకారులుగా ఇక్కడ స్వర్ణ ఆభరణకారులుగా ఇక్కడ విశ్వబ్రాహ్మణులు కనిపిస్తూ ఉంటారు. కాకుండా ఆ యొక్క ఆయుధాలను ఎలా తయారు చేశారు అంటే, వృత్తి సంబంధమైనటువంటి ఆయుధాలని, పరికరాలని ఎలా తయారు చేశారు అంటే, ఏమి లేకుండా కేవలం వస్తువుతో కాకుండా మానవ శరీరంలోని భాగాలతో కూడా ఈ యొక్క పరికరాలని నిర్మించగలిగినటువంటి వారు, సృష్టి చేయగలిగినటువంటి వారిగా మనకు కనిపిస్తూ ఉంటారు. అటువంటి ఎన్నో శివ పురాణ సంబంధమైనటువంటి కథల్లో కానీ, ఇక్కడ శక్తి సంబంధమైనటువంటి కథల్లో కానీ విశ్వబ్రాహ్మణుల యొక్క ప్రాముఖ్యత ఎన్నో చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి రచనలు ఎన్నో కూడా కనిపిస్తూ ఉంటాయి. శ్రీ ఓలేటి సుబ్రహ్మణ్య శర్మ గారు 1900 సంవత్సరంలో దేశహిత గ్రంథమాల అనేటటువంటి రచన చేయడం అనేది జరిగింది. ఇది దేశహిత ప్రదీపిక అనేటటువంటి వారు ప్రచురించారు. ఈ కాలంలో కవి కందుకూరి రుద్రకవి మంత్రుల యొక్క చరిత్ర అనేటటువంటి ఒక రచన, అదే కాకుండా విక్రమార్క ప్రతాప రుద్రుడు, గోపరాజు, తర్వాత రామప్రధాని, ఖడ్గతిక్కన మొదలైనటువంటి వారిపైన వచ్చినటువంటి విమర్శనాత్మకమైనటువంటి రచనలు మనకు ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. అవే కాకుండా వీటన్నిటినీ కూడా 4 భాగాలుగా చిత్రించి ఆనాటి కవులు, పండితులు, యోధులు, మంత్రులు అయినటువంటి వారి యొక్క వీరత్వాన్ని వివరించేటటువంటి రచన మనకు ఇతని యొక్క రచనల్లో కనిపిస్తూ ఉంది. ఇంకా భీమకవి రాసినటువంటిది, తెనాలి రామలింగ కవి రాసినటువంటి రచనలు కూడా గార్లపాటి రామకృష్ణ కవులు చరిత్ర దేశహిత ప్రదీపిక అనేటటువంటి ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అందులో వీరి యొక్క సంబంధమైనటువంటి రచనలు ఎన్నో కూడా, వీరికి సంబంధించినటువంటి ప్రముఖుల యొక్క సంబంధమైనటువంటి విషయాలను ఇక్కడ వారి యొక్క ఈ యొక్క ప్రదీపికలో పేర్కొనడం, దేశహితి అనేటటువంటి ప్రదీపికలో పేర్కొనడం అనేది జరిగింది. ఇకపోతే విజయధ్వజి మాతృ దేవతారాధన,
శ్రీ పెద్ద కాకాని మల్లేశ్వర క్షేత్ర మహత్యము, శ్రీ బ్రాహ్మ లీలామృతం, శ్రీ విశ్వబ్రహ్మ లీలామృతం అనేటటువంటిది, సంపూర్ణ జీవిత చరితము అనేటటువంటివి వీరి యొక్క రచనల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక క్రీస్తు శకం 1888వ సంవత్సరంలో శ్రీ పున్నోజు రామయ్య కవి గారు రచన చేశారండి. వీరి రచనల్లో శంభో దయాంభోనిధి అనేటటువంటి శతకము, ఇంకా లింగమూర్తి పాట, భ్రమరాంభ దండకం, శ్రీ శరాబు రామాచారి గారి సంస్కృత గ్రంథ రచన, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. ఇది భవభూతి రాసినటువంటి ఉత్తరరామ చరిత్రను తెలుగులోనికి అనువాదం చేసినటువంటి రచయితగా కూడా మనకు శ్రీ పున్నోజు రామయ్య కవి గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరే కాకుండా 1892వ సంవత్సరంలో పండిత గానాల రామ్మూర్తి గారు మనకు విశ్వబ్రాహ్మణ కవిగా కనిపిస్తూ ఉన్నారు. వీరు ఆచార్యులుగా విద్యని బోధిస్తూ అనేకమైనటువంటి శిష్య పరంపరతో తమ యొక్క సాహిత్యాన్ని ఈ యొక్క ప్రజానికానికి అందించడమే కాకుండా సాహిత్యంలో వచ్చినటువంటి అనేక ప్రక్రియల్లో తమ యొక్క రచన కూడా చేశారని చెప్పేసి చెప్పవచ్చు. వీరు 1892వ సంవత్సరము పుష్యమాసము బహుళ సప్తమి గురువారం ఉదయం ఇక్కడ చిత్ర నక్షత్ర లగ్నంలో జన్మించినటువంటి వీరు అనేకమైనటువంటి రచనల్ని రచించారు. గద్య కవిలోక బ్రహ్మగా బిరుదు పొందారు. వీరు రచించినటువంటి రచనల్లో పంచరాజుల కథ, సాహిత్య రసపోషణ అనేటటువంటివి విమర్శన గ్రంథాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థి దశ నుండి కూడా రచనని ఆరంభించినటువంటి వ్యక్తిగా శ్రీ గానాల రామ్మూర్తి గారు కనిపిస్తూ ఉన్నారు. ఇలా రచనను మొదలుపెట్టినటువంటి కవి దాదాపుగా 142 పుస్తకాలని గ్రంథాలని రచించారు. ఇలా వందలాదిగా రచనలు చేసినటువంటి కవులు సంఘ సంస్కర్తలుగా, సంఘ సంస్కరణతో పాటుగా ఇక్కడ నూతనంగా వచ్చినటువంటి టెక్నాలజీ సంబంధమైనటువంటి టెలిగ్రామ్ సంబంధమైనటువంటి అంటే ఉత్తర ప్రత్యుత్తరాలకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో సమాజాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తులుగా మనకు ఈ గానాల రామ్మూర్తి గారు కనిపిస్తూ ఉన్నారు. ఇక కవిసింహ పోకూరి కాశీపత్యావధాని గారు, వీరు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఇక్కడ బొదిలవీడు అనేటటువంటి గ్రామంలో జన్మించినటువంటి ఈ కవి ఆసు కవిగా, అంటే ఒక మాటకి ఒక పద్యాన్ని చెప్పగలిగినటువంటి, అనర్గళంగా ఆపకుండా ప్రతి మాటని కూడా పద్యంగా మార్చగలిగినటువంటి సృజనాత్మక కలిగినటువంటి కవిగా మనం పోకూరి కాశీపత్యావధాని గురించి చెప్పుకోవచ్చు. వీరు కవిత్వ విశారదుడిగా 20 సంవత్సరాల వయస్సుకే అష్టావధానాలు, శతావధానాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా మనకు పోకూరి కాశీపత్యావధాని గారు కనిపిస్తూ ఉన్నారు. 16 ఏళ్లకే శ్రీ దూర్జటి శతకాన్ని రాశారు. ఇక కవి తన యొక్క పూర్తి జీవిత కాలంలో కూడా సాహిత్య రచనతోనే కొనసాగించారు అని చెప్పేసి చెప్పవచ్చు. వీరు అనేకమైనటువంటి రచనా ప్రక్రియల్లో 60 గ్రంథాల వరకు కూడా రచన చేశారు. ఇందులో వారు ఎన్ని గ్రంథాలు రాశారు అనేటటువంటి దానికన్నా ఎన్ని చిత్రాలు చేశారు అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. అందులో చిత్ర కవిత్వము, పద్య కావ్యము, వేదాంత గ్రంథాలు, శతకాలు, శాస్త్రాలు, చరిత్రలు, ఇలా అనేకమైనటువంటి ప్రక్రియల్లో నూతనమైనటువంటి రచన చేసి ప్రతి దాన్ని కూడా కొత్త కోణంలో చెప్పగలిగి కొత్తవైనటువంటి రచనలను, కొత్తవైనటువంటి భావాలను ఇక్కడ సాహిత్యానికి పరిచయం చేసినటువంటి, పునాదులు వేసినటువంటి వ్యక్తిగా పోకూరి కాశీపత్యావధాని గారు కనిపిస్తూ ఉన్నారు. పద్యం ప్రాచీనమైనదైతే ఆధునికమైనటువంటి అక్షరాలతో మ్యాజిక్ చేసేటటువంటి అక్షరాలతో అంటే శ్వాసని కమాండ్ చేసుకొని, అంటే శ్వాసని నియంత్రించుకొని అక్షరాల యొక్క పదాలతో అల్లికతో ఆనందాన్ని కలిగించేటటువంటి కవిత్వాన్ని చెప్పగలిగినటువంటి గొప్ప కవి ఎవరు అంటే ఇక్కడ పోకూరి కాశీపత్యావధాని గారు అని చెప్పేసి చెప్పవచ్చు. ప్రతి శబ్దము కూడా ఇక్కడ మనం మిగిలినటువంటి 4 వేదాలు సంగతి ప్రపంచమంతా తెలిసిందే అయినప్పటికీ అందరికీ తెలియనటువంటి 5వ వేదమైనటువంటి ప్రాణము, అక్షరానికి ఉన్నటువంటి మరొక పేరు ప్రాణము.
ఇక్కడ అక్షరానికి ఉన్నటువంటి పేర్లలో ప్రాణము, స్వరము, అక్షరము ఆధారమైనటువంటిది, అంటే భాషకి ఆధారమైనది అక్షరము. తర్వాత ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సాగేటటువంటిది, స్వరపీఠిక ద్వారా వ్యక్తపరిచేటటువంటిది అక్షరము. ఆ అక్షరాలతోటి అనంతమైనటువంటి సాహిత్య సృష్టి చేయవచ్చు అని చెప్పేసి శ్వాసని కమాండ్ చేసుకొని, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో, పెదాల యొక్క కదలికతో, శబ్దతంత్రులతోటి అనేకమైనటువంటి పద్యాలని రచన చేసినటువంటి వ్యక్తిగా మనం పోకూరి కాశీపత్యావధాని గారి గురించి చెప్పవచ్చు. అటువంటి రచనల్లో చిత్ర కవిత్వము ప్రధానమైనటువంటిది. ఈ చిత్ర కవిత్వ రచనలో పద్య కావ్యాలను రాసినటువంటి కాశీపత్యావధాని గారి యొక్క నిరోష్ట్య నిర్వచన శుద్ధాంధ్ర హరిశ్చంద్రోపాఖ్యానము అనేటటువంటి రచన. ఇందులో సంస్కృత భూయిష్టమైనటువంటి, పలకడానికి కష్టమైనటువంటి పదబంధాలుగా కనిపించినప్పటికీ కూడా ఇందులో అర్థం చూసినట్టయితే పెదవుల యొక్క కదలిక, శ్వాస యొక్క నాదతంత్రుల యొక్క శబ్దాల యొక్క కదలికతో ఉచ్చరించబడేటటువంటి ఆ యొక్క అక్షరాలతో ఏ విధంగా పద్యాన్ని చెప్పవచ్చు, ఆ పద్యంలో కూడా అనంతమైనటువంటి అర్థాన్ని ఎలా స్ఫురింపజేయవచ్చు అనేటటువంటి విషయాన్ని తెలిసినటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ పోకూరి కాశీపత్యావధాని గారి గురించి చెప్పవచ్చు. అంతేకాకుండా సారంగధరా చరిత్ర అనేటటువంటి త్రయార్థ కావ్యాన్ని రచించారు. అంటే ఒక కావ్యాన్ని తీసుకుంటే ఆ కావ్యంలో ఉన్నటువంటి అర్థాన్ని ఒక పదంలో, ఒక పద్యంలో చెప్పడమే గొప్ప పండితుడు అని చెప్పేసి చెప్పేటటువంటి కాలంలో ఒకే పద్యంలో 3 కావ్యాలని, ఒకే పదంలో 3 కాలాలలో జరిగినటువంటి విషయాలని సందర్భానుగుణంగా నిక్షిప్తం చేసి 3 కావ్యాలని ఒకే పద్యంలో చెప్పినదే త్రయార్థి కావ్యము. ఇలా రచన చేయాలి అంటే ఎంతో మేధో సంపత్తి కలిగి ఉండాలి. అలా ఇక్కడ సారంగధరీయము అనేటటువంటి త్రయార్థి కావ్యాన్ని రచించినటువంటి వ్యక్తి కాశీపత్యావధాని గారు. అలాగే శ్రీ శౌరిష లీల శైవలీల అనేటటువంటి దశాక్షరి గ్రంథాన్ని రచించారు. దశాక్షరి అంటే 10 అక్షరాలతోటి ఒక గ్రంథాన్ని రచించడం అనేటటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. అసాధారణమైనటువంటి విషయాలని సాధారణం చేసినటువంటి సుగమన పద్య కవిగా కూడా ఇక్కడ మనం కాశీపత్యావధాని గారి గురించి చెప్పవచ్చు. అంతేకాకుండా త్రిశాంధ్ర పద్యరత్నము అనేటటువంటి ఒకే పద్యానికి, ఒకే పదానికి 30 అర్థాలు వచ్చే విధంగా రచన చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కవి కూడా ఒక్క విశ్వబ్రాహ్మణ కవుల్లోనే ఉన్నారని చెప్పాలి. అది కూడా ఇక్కడ కాశీపత్యావధాని గారే అని చెప్పాలి. ఒక పదానికి ఒకే అర్థము, 2 అర్థము, నానార్థాలు, లేకపోతే పర్యాయ పదాలు, ఒక 4-5 అర్థాలు అయితే సాధారణంగా ఏ విద్వత్ కలిగినటువంటి పండితుడైనా చెప్పగలుగుతాడు. కానీ ఒకే పద్యంలో, ఒక పదంలో 30 అర్థాలు వచ్చేటటువంటి పద్యాన్ని రచించడం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది మరొక సృష్టి అనే చెప్పాలి. అటువంటి గొప్ప సృష్టి చేయగలిగినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ పోకూరి కాశీపత్యావధాని గారి గురించి చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ కవి వేదాంత సంబంధమైనటువంటి గ్రంథాలని, రచనల్ని, అంటే మనిషి తనలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి రూపాలని ఎంత తెలివైనటువంటి వారైనప్పటికీ కూడా ఆ యొక్క తెలివికి ప్రధానమైనటువంటి ఆధారమైనది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానమే అని, ఎప్పుడైతే వినయం విధేయతతో భగవంతునికి నమస్కరిస్తారో వారికి సకల విద్యలు కూడా అవలీలగా వచ్చేస్తాయి అని చెప్పడానికి నిరుపమానంగానే మనం ఇక్కడ కాశీపత్యావధాని గారి యొక్క రచనల్ని చూస్తే తెలుస్తుంది. అందుకు మూలమైనటువంటివే ఇతను రాసినటువంటి వేదాంత గ్రంథ రచనలు అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ సిద్ధయోగి చరిత అనేటటువంటిది, సుజ్ఞాన సుబోధిని అనేటటువంటిది. ఇక ఇతను రచినటువంటి రచనల్లో శివకేశవ భేదం లేకుండా, మత అభిప్రాయాలతో వ్యత్యాసం లేకుండా, శివరామ అంటే ఇక్కడ కేశవ మాధవ అనేటటువంటి, అంటే వైష్ణవం ఇటు శైవం అనేటటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అన్ని దేవతారాధనలకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి శతకాలని, గ్రంథాలని రచించినటువంటి వ్యక్తిగా మనకు వేదాంతవేత్తగా కూడా మనకు కాశీపత్యావధాని గారు కనిపిస్తూ ఉన్నారు. దూర్జటి శతకము, కేశవేంద్ర శతకము, సునీత శతకము, హనుమత్ ప్రభు శతకము, శ్రీ నారసింహ ప్రభు శతకము, నారసింహ నిరసనా స్తుతి, తర్వాత శ్రీ శైవ
మల్లీశ్వర శతకము, మాన్నెంకొండ వెంకటేశము, ఇంతేకాకుండా మన్నెంకొండ భక్త విజయము, శివప్రసన్న సీసార్థములు, సత్రశాల మల్లీశ్వర శతకము, గౌరీనాథ శతకము, దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి శతకము, కాళికాంబ శతకము, సైంధవ పరాభవము, తర్వాత సిరసన గండ్ల శతకము, నీతి శాస్త్రము, సిరియాళ చరిత్ర, ఇటువంటి అనేకమైనటువంటి రచనలు చేశారు. ఇవే కాకుండా శాస్త్ర గ్రంథాలని కూడా రచించారు. సాముద్రిక శాస్త్రము అనేటటువంటి శాస్త్ర గ్రంథాన్ని, ఇక చరిత్రల్లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనేటటువంటి చారిత్రక గ్రంథాన్ని కూడా రచించారు. ఇవే కాకుండా సజ్జన చారక చరితము అనేటటువంటి ఒక హరికథా రూపాన్ని, ఇక వీరమతి మాంప చరిత్ర అనేటటువంటిది బుర్ర కథగా, ఇక కాపీ దండకం అనేటటువంటిది, సమస్యావళి అనేటటువంటిది, చమత్కృతి అనేటటువంటిది, సత్యనారాయణ వ్రతము అనేటటువంటి మొదలైనటువంటి ఎన్నో రచనలు విభిన్నమైనటువంటి ప్రక్రియలో సాగించినటువంటి ఆసు కవి ఇక్కడ పోకూరి కాశీపత్యావధాని గారు. ఇక కాశీపత్యావధాని గారి యొక్క రచనలు నేడు లభించటం అనేకమైనటువంటి అతని యొక్క అభిమానులైనటువంటి వారు ఎందరో కొన్ని ముద్రించినప్పటికీ కొన్ని అముద్రితంగా ఉన్నటువంటి రచనలు, ప్రచారంలోనికి రానటువంటి రచనలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి గొప్ప సాహిత్యకారుడు, విభిన్నమైనటువంటి రచనలు చేసినటువంటి ఆసు కవి అయినటువంటి ఇతడు గద్వాల సంస్థానంలో గొప్ప కవిసింహ కాశీపత్యావధాని గారు బిరుదు పొందడం జరిగింది కవిసింహగా. అంతేకాకుండా జటపోలు సంస్థానం వారైనటువంటి రాజులు కవిజటి లాస్య అనేటటువంటి బిరుదుతోటి సత్కరించటం, గోపాలపేట సంస్థానాధీశులు కవి శిరోమణి అనేటటువంటి బిరుదుతో అతన్ని సన్మానించటం, వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వారు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించటము, ఇలా అతనికి లభించినటువంటి పురస్కారాలన్నీ కూడా ఎన్నైనప్పటికీ కూడా తక్కువనే చెప్పాలి. ఇంకా ఎంతో విజ్ఞానంతో కూడినటువంటి ఆసువుగా కవిత చెప్పినటువంటి, ఒకే పదంలో 30 అర్థాలను గోచరింపజేసినటువంటి వ్యక్తిగా, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి వ్యక్తిగా మనం కనకాభిషేకాన్ని జరిపించుకున్నటువంటి మరో కవి సార్వభౌముడిగా కాశీపత్యావధాని గారి గురించి చెప్పుకోవచ్చు.